సౌరవ్ దాస్ పనికిరానోడు, 28 ఏళ్ల వ్యక్తి విద్యార్థి. ఆ వయసులో నేను 2 జాతీయ అవార్డులు సాధించా. దాస్, నువ్వు నిరుద్యోగివి, ఏ పనైనా నేర్చుకో. సీజేపీ అధికార ప్రతినిధిపై కంగనా వ్యాఖ్యలు, ఆమె మానసిక స్థితి సరిగా లేదు. సౌరవ్ దాస్, కంగనా వ్యాఖ్యలు సిగ్గుచోటు సోను సూద్. చూడండి, కంగనా రనౌత్ గారు, ఇక వారి తెర మీద జీవితం, తెర చాటు జీవితం మరియు లోక్సభలో వారు నడిపిస్తున్న జీవితం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈవిడ గారికి చాలా ముఖ్యంగా కావాల్సింది ఏమిటి? అయితే బీజేపీని పొగడడం, లేకపోతే నరేంద్ర మోదీ గారిని పొగడడం, లేకపోతే ఆర్ఎస్ఎస్ను పొగడడం. మరీ ముఖ్యంగా ఎవరైనా బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడితే ఈవిడ గారు ఇలా వ్యాఖ్యలు చేస్తూ 28 ఏళ్ల స్టూడెంట్ ఏంటి, 30 ఏళ్ల స్టూడెంట్ ఏంటి అంటే, ఈవిడ గారు ఏ విధంగా అయితే ఆర్థికంగా బలపడ్డారో, లవ్ ఫెయిల్యూర్లు అన్నారో, చాలా జుగుప్సాకరమైన, అంటే మహిళలంటే మనకు గౌరవం ఉంది కాబట్టి ఈవిడ గారి చరిత్ర మనం మాట్లాడలేకపోతున్నాం. కానీ ఈవిని గురించి మాట్లాడితే మహిళలను అగౌరవపరిచినట్టు కాదు, ఈవిడ గురించి మాట్లాడితే అందరూ మహిళలు కూడా అలాంటి వాళ్ళు కాదే అనేది కూడా నేను మీ అందరికీ తెలియపరుస్తూ, కంగనా రనౌత్ గారు తను ఏదైతే సుష్మా స్వరాజ్ బీజేపీలో ఉన్నారో, స్మృతి ఇరానీ బీజేపీలో ఉన్నారో, వాళ్ళంతా పెద్ద నాయకురాలు అవ్వాలనే ప్రయత్నంలో బహుశా ఉండుంటారు. కాకపోతే నాకు తెలిసి కంగనా రనౌత్ గారు ఈసారి గెలవడమే అతి కష్టం మీద, లేకపోతే ఏదో ఫ్లోలో వచ్చేసారు తప్ప, కానీ ఇంకొకసారి వీళ్ళు గెలిచే అవకాశం ఉందా లేదా? ఇదే సౌరవ్ దాస్ ను కంగనా రనౌత్ మీద నిల్చోబడితే సౌరవ్ దాస్ ఏ 28 ఏళ్ళు అని చెప్పి సీజేపీ వాళ్ళని అవమానం చేస్తూ మాట్లాడడం జరిగిందో, అదే సౌరవ్ దాస్ ఓడించి తీరుతాడు అనేది ఘంటాపదంగా ప్రజలు సామాజిక మాధ్యమాల్లో ట్రాలింగ్ చేసుకోవడం మనం చూస్తున్నాము. అయితే సోను సూద్ గారు ప్రత్యేకించి ఈవిడ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించడం కూడా జరిగింది.